కన్నడ వాళ్ళు కొంచెం ఎక్కువ వచ్చారు. హిందీ వాళ్ళు హిందీ అనే లేదు కానీ కన్నడ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మణికంఠ గేమ్ ఎలా ఉందండి? బేబక్ ఎమోషనల్ గా చేస్తున్నారు. మణికంఠ అది ఏం లేదు, అంతా ఉత్తుత్తే. 2 weeks అయితే అర్థమైపోతుంది. బేబక్ కొంచెం కామెడీగా ఉంది. ఆమె ఏమి వేజ్ పెద్దగా ఉంది కదా, పోయిన సీజన్లో పెద్దవాళ్ళందరూ కొంచెం అలా వెళ్ళిపోతున్నారు కదా, అది కొంచెం భయంగా ఉంటుంది. శేఖర్ భాష అంత ఏం లేదు. కామెడీ అంటే ప్రతి ఒక్కడు వేస్తాడు, వాడు కామెడీ లేని వాళ్ళు ఎవరు లేరుగా. విష్ణుప్రియ ఎట్లా వస్తుంది, టైమింగ్ ఎట్లా ఉంటుంది? విష్ణుప్రియ ఇది కూడా బాగానే ఉంటుంది. విష్ణుప్రియ హౌస్లోకి వెళ్ళిపోయింది, డల్ అయిపోయింది అంటున్నారు. డల్ లేదు, ఆమె సినిమా ఉన్నట్లే ఎక్కడైనా కానీ. విష్ణుప్రియ కానీ, నిఖిల్ కానీ, ఇంకా నైనిక కానీ 4-5 మంది ఫైటర్లు ఉన్నారు బాగా. కిరాక్ సీత చూసిన ఆమె ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. వేరే వాళ్ళు చెప్తే ఆమె ఓన్గా స్టెప్ వేస్తలేదు. ఆమె ఇంకా స్ట్రాంగ్ ఉంది కానీ వాయిస్ అనేది గట్టిగా లేదు. సోనీగా బాగా ఆడుతుంది, పర్లేదు. మన వినయ్ సుల్తాన్ లాగా. కరెక్ట్. అది ప్రతిదీ ఏదైనా కూడా అలా ఉండాలి, కొంచెం చూసే వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏదైనా రైట్ కానీ రాంగ్ కానీ ప్రతిదీ అనేది చెప్పేసేయాలి. అంటే ఆవిడకి సంబంధం లేకపోయినా ఇన్వాల్వ్ అవుతుంది అంటారు. లేదు, కొద్దిగా హౌస్లో ఉన్నారంటే ప్రతి విషయం అది అందరికీ కలిసే ఉంటుంది. ఇది నాకెందుకు అనుకోకూడదు, ఏదే కానీ ప్రతి విషయంలోను కానీ రైట్ కానీ రాంగ్ కానీ చెప్పే రైట్స్ ఉంటాయి అక్కడ. కెమెరాగా అది హౌస్ కదా, బిగ్ బాస్ హౌస్ అంటేనే ప్రతి మన భాషకి ఒక డిస్కషన్ అయింది కదా ఆరెంజ్ గురించి. అది ఆమెది కరెక్ట్. బిగ్ బాస్ ఈయనది శేఖర్ భాషది ఏం లేదు. ఫుడ్ విషయం అది కరెక్ట్ కాదు కదా. అది ఫస్ట్ వీక్ ఎవరు హెల్మెట్ అవ్వబోతున్నారు, మీకు ఐడియా ఉందా? బేబక్ కానీ ఉంది, వస్తే బేబక్ తర్వాత కొన్ని పేర్లు బాగా ఐడియా లేవు కానీ వీళ్ళు వస్తారు. 4 అయితే మన కన్ఫర్మ్ ఎలిమినేషన్ అయితే కాదు. ఆదిత్య ఓం గారు ఎలా ఆడుతున్నారు? ఆదిత్య ఓం గారు డల్లు, కొద్దిగా ఆడట్లేదు. చూసిన ఆయన ఏం పెద్దగా ఆడట్లేడు. రావాలి, వాళ్ళ భయం కొంచెం ఉంది. ఇగో అనేది మేము సీనియర్లు కదా, వీళ్ళు ఏంటి కొత్త వాళ్ళు కదా, ప్రతి దాంట్లో రావట్లేదు వాళ్ళ ముందుకి. ప్రతి విషయం అనేది మనం ఒక షోలోకి వెళ్తున్నామంటే ప్రిపేర్ అయ్యి రావాలి. ఈ చిన్న ఆర్టిస్టులు వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు, కొత్త వాళ్ళు వస్తారు. ప్రతి విషయంలో మనం చూస్తారు సీజన్లన్నీ. అలాగే విష్ణుప్రియ కూడా నాకు ఆల్రెడీ ఫేమ్ ఉంది, సో ఆ ఫేమ్తో గెలిచేస్తాను నేను, నాకు గేమ్ ఆడపోయిన బదులు ఓట్లేసేస్తాను. అట్లా ఉండదు. ఆమె అనేది ఏదైనా రాంగ్ ఉండొచ్చు కానీ ఆమె గేమర్. మరి ఇంతకు ముందు నేను అసలు బిగ్ బాస్కి వెళ్ళను అలాంటిది మళ్ళీ వెళ్ళింది కదా. వాళ్ళకి కొన్ని ఉంటాయి కదండి, మనీ ప్రాబ్లం, అవి వాళ్ళు అనుకునే ఫిగర్ అప్పుడు ఇచ్చి ఉండరు, ఇప్పుడు ఉంటుంది. వాళ్ళ ఫేమ్ అట్లుంది. విష్ణుప్రియ అంటే నాట్ జోక్ కదా, అంతే ఉంది, పర్లేదు. విష్ణుప్రియ మంచి గేమర్. టాప్ కంటెస్టెంట్ విష్ణుప్రియ, ఈ నిఖిల్, నైనిక, ఇంకా ఒక 2 వస్తారు. ఇంకా టాప్ 5. బేబక్ అనుకుంటున్నా కొన్ని పేర్లు వస్తలేవు బాగా ఈ సీజన్లో. గేమ్ గురించి ఎట్లా ఏం చెప్తారు మీరు, ఆడడం ఆ విధానం గురించి ఎలా చెప్తారు? నైనిక బాగా ఆడుతుంది, ఫైటర్, ఇంకా అవసరం లేదు. ప్రతిదీ ఏదైనా కానీ వర్క్ విషయంలో, టాస్క్ విషయంలో, మాట విషయంలో పిచ్చి పాడేస్తుంది. మణికంఠ ఉన్నారు కదా, ఆయన ఏంటంటే అవతల వ్యక్తిని తప్పులు ఎలా ఎతకాలి, మనం ఎలా మనము హైలైట్ కావాలి, ఈ పర్సన్తో పెట్టుకుంటే ఎట్లా, ఇదే కదా మనకు హైలైట్, అదే గేమ్ కదా అనుకుంటున్నాడు. అది కాదు, అది చూస్తారు కదా ప్రజలు కూడా. ప్రతి ఒక్కరు మనమన్నా కొద్దిగా చూడంగానే ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రతి విషయం చూస్తారు. అది కొంచెం డ్యామేజ్ అవుతుంది. అభయ్ గారు దేవరకొండ మూవీలో, విజయ్ దేవరకొండ మూవీలో ఆ పేర్లే తెలియదు లేదా, అంతే. ఆయన కూడా కొంచెం అంతే, ఇంకా అనుకున్నంత గేమ్లు లేవు. ఇక 4-5 మంది ఇప్పుడు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు నామినేషన్ ఉంది ఈరోజు. నామినేషన్లో కొద్దిగా చూస్తే అర్థమవుతుంది మనకి, కానీ బాగా చూడలేదు. చూస్తే ఈరోజు తప్పకుండా బాగా ఈసారి అంటే 8 అంటే మాత్రం రసవత్తరంగా ఉంటుంది బిగ్ బాస్ అంటే మాత్రం. థ్యాంక్ యూ సార్.